చంద్రమూర్తి గారు లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ ని అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు, అలాగే మనతో పాటు బంగారానికి సంబంధించి భారీగా అయితే తగ్గుదల అయితే వస్తోంది. ఒక వారం రోజుల్లోనే 7,500 రూపాయలు అయితే 10 గ్రాములకు తగ్గిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది. ఈ బంగారానికి సంబంధించిన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రభు గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. ఈ మధ్య కేవలం ఒక వారం లోపు మాత్రమే 10 గ్రాములకు 7,500 రూపాయలు అయితే తగ్గింది. ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇలాగే తగ్గుతూ వెళ్తే ఒకవేళ ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? షార్ట్ టర్మ్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. ఎందుకంటే 140 to 150 అనుకున్నాం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు 150 తగ్గిపోయింది, 148 ఇవాళ న్యూట్రల్ ఉంది, 135 పాయింట్స్ ప్లస్ లో ఉంది. 148 1,48,152 M6 లో ట్రేడ్ అవుతుంది. సో ఇంకా కొంచెం ఏదన్నా డౌన్ ట్రెండ్ అంటే నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్స్ వచ్చేసి 145-100 అక్కడ దాకా రావచ్చు. అది కనుక కట్ అయితే కొంచెం రావచ్చు. ఎందుకంటే వారు మళ్ళీ కొంచెం ఎక్స్కలేట్ అయిన ఉద్దేశంతో కొంచెం పెరిగింది. అక్కడ కనుక ఎస్కలేషన్ కొంచెం ఉందనుకోండి, సీజ్ ఫైర్ గా కంటిన్యూషన్ అవుతూ ఎస్కలేషన్ అవుతే కొంచెం కొంచెం తగ్గచ్చు, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. అట్లా ఆ రకంగా చూసుకోవాలి. ఓకే. అలాగే ప్రభు గారు, చాలా మంది కూడా ఇన్వెస్ట్ పరంగా కూడా చూస్తూ ఉంటారు. ఇలా తగ్గినప్పుడు మాత్రమే గోల్డ్ బిస్కెట్స్ కొనడం, లేదంటే గ్రామ్స్ పరంగా కూడా కొంత గ్రామ్స్ వరకు ఉన్న అమౌంట్ తో తీసుకొని పెట్టుకోవడం, అలా కూడా చేస్తూ ఉంటారు. మరి అలా చేసుకునే కరెక్టే అంటారా? ఓకే అంటారా? అంటే అవసరార్థం ఎంతో, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పింది అదే. ఎక్సెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకుండా అవసరార్థం, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, ఫంక్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు అవసరం కొనకుండా ఉండరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు కాబట్టి కొంచెం చేస్తారు. అదే మన పోర్ట్ఫోలియోలో 20% వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే మెటల్స్ లో పూర్తిగా గోల్డ్ లో కాకుండా సిల్వర్ లో, కాపర్ లో, జింక్ లో అట్లా వాటిలో డైవర్సిఫై చేసుకుంటే మెటల్స్ లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్, లేటెస్ట్ ట్రెండ్ ఎవరిని చూసినా గానీ ఒక 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ లో, 20% మెటల్స్ లో, 60% ఈక్విటీలో పెట్టే ఉద్దేశం ఉంది. ఇప్పుడు పెట్టే వాళ్ళకి కూడా ఇంటర్నేషనల్ స్టాక్స్ కూడా అడుగుతున్నారు. సో ఎక్కువ వాలటాలిటీ ఉంది కాబట్టి అట్లా డైవర్సిఫై చేసుకుంటే, ఒకవేళ మన మార్కెట్ ఇంకా కొంచెం ఈ వార్ వల్ల, ట్రంప్ డాన్సుల వల్ల ఇంకా కొంచెం ఏదన్నా ఇదైతే, సో అప్పుడు గోల్డ్ ఇదవుతుంది కదా. సో అప్పుడు గోల్డ్ ఇదవుతుంది కాబట్టి అట్లా కొంచెం చూసుకుంటున్నారు. ఏదైనా సెటిల్ అవుతుంది, ఇష్యూ సెటిల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఈక్విటీ పెరిగితే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో చాటు ఇక్కడ ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉంది. బట్ ఎస్కలేట్ అవుతుంటే కొంచెం ఆ యాంగిల్ చూడాలి. ఏదైనా మీకు 145-100 దాకా రావచ్చు అంటే కొంచెం ఇంకా డౌన్ ట్రెండే ఉంది. వాళ్ళు వార్ అనేది కొంచెం ఎస్కలేట్ అయింది కాబట్టి కొంచెం ఇవాళ న్యూట్రల్ ఉంది పడకుండా. యాక్చువల్గా నిన్న పడింది కదా, అట్లానే కొంచెం మళ్ళీ ఏదైనా సెటిల్ అయింది. సాయంత్రం అయ్యేదానికి ఆయన ఏదో ఒకటి చెప్తున్నారు కదా. సాయంత్రం ఒక మాట, మార్నింగ్ ఒక మాట చెప్తారు ఆయన. ఆయన మాట మీద ఆయనకి నిలకలేదు, ఇక జనానికి ఏముంటుంది. సో డెఫినెట్ గా అది చూసుకోవాలి. కాబట్టి ఆ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్ ఫాలో అవుతూ అక్కడ ఇష్యూస్ అంటే స్ట్రైట్ ఆఫ్ ఫార్మ్ ఓపెన్ అవ్వాలి, ఆ వార్ ఆగాలి. అది ఆగకుండా ఎస్కలేట్ అవుతున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అది మనం చూసి కొనుక్కోవటం బెస్ట్ అని నా ఉద్దేశం. ఓకే. ప్రభు గారు, మనకు చూసుకున్నట్లయితే మోదీ పొదుపు మంత్రం పాటించండి అని పిలుపునిచ్చిన తర్వాత కూడా 70% వరకు విక్రయాలు పడిపోయాయి అనేది చూస్తూ ఉన్నాం. అయితే మరి బంగారం తగ్గినట్లు తగ్గి, ఒకవేళ మళ్ళీ ఎస్ మీరు అన్నట్లుగా కూడా పశ్చిమాసియా యుద్ధాలు మళ్ళీ మొదలవబోతున్నాయి, మళ్ళీ ఆ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న అని విన్నప్పుడు, అట్లాంటి అంతర్జాతీయంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉందో? ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగచ్చు అంటారు? మళ్ళీ ఏదైనా చూసుకుంటే ఏదైనా హైక్ వస్తే 165 వరకు రావచ్చు, 1,65,000 అక్కడ వరకు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఏదన్నా మళ్ళీ ఎస్కలేట్ అయినా అంతవరకు వెళ్ళచ్చు. లేదా చిన్నగా లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. షార్ట్ టర్మ్ ఈ న్యూస్ బట్టి, జియో పొలిటికల్ టెన్షన్ బట్టి కొంచెం మార్పులు ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ మటుకు ఉంది ట్రెండ్, పాజిటివ్ ట్రెండే ఉంది. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు అన్ని కంట్రీస్ కూడా. సెంట్రల్ బ్యాంక్స్ మనకి ఆర్బీఐ లాగా అట్లా వాళ్ళు గనక కన్వర్షన్ ఇప్పుడు తగ్గిందని మళ్ళీ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే గోల్డ్ కొంచెం తగ్గుతుందో కొంచెం కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. అది ఆగకుండా ఉండదు, ఎందుకంటే అది కన్వర్షన్ డీడాలరైజ్ అవుతుంది కాబట్టి. సో అక్కడ ఎక్కువ మంది కూడా కొంచెం కన్వర్షన్ లో 10% మారింది ఇప్పటి వరకు. అంటే 16 ట్రిలియన్ టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ ఏది సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం తీసుకుంటే, దాంట్లో మీకు 60%, 70% ఉంటుంది డాలర్స్. ఇప్పుడు డాలర్స్ డీపేమ్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ కొంత 10% మారింది. అంటే 1.2 ట్రిలియన్ దాకా. 12.5 లో 10% 1.2 దాకా మారింది. అదే ఇంకొక 10% మారితే డిసెంబర్ కల్లా 2 లక్షలు మారే ఛాన్స్ ఉంది కదా. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ సెట్ అయిపోయి ఇదైపోయినా ఈ కన్వర్షన్ కనుక మళ్ళీ వాళ్ళు ఒక 10% చేస్తే గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే లాంగ్ టర్మ్ పాజిటివ్ అనుకుంటున్నా. షార్ట్ టర్మ్ కొంచెం ఈ న్యూస్ బట్టి జెటరే ఉండే అవకాశం ఉంటుంది.
అయితే ప్రభు గారు ఈ హెచ్చుతగ్గులు ఇంకా ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి అనుకోవాలి? అంటే నవంబర్ కి మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయండి. నవంబర్ మిడ్ ఎలక్షన్స్ లో ఏదైనా పాజిటివ్ వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే 197 కంట్రీస్ లో 2 కంట్రీసే 195 కంట్రీస్ ఇబ్బంది పడతాయి పోరాటంగా. క్రూడ్ మీద ఆధారపడ్డ ఏషియన్ కంట్రీస్ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుంది కదా. మనం క్రూడ్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఆ ఎఫెక్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుతుంది. అట్లా కాకుండా అది సెటిల్ అయితే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఇష్యూ సెటిల్ అవుతుందా అంటే ఇప్పుడు వార్ స్టార్ట్ కాకముందు క్రూడ్ 72 ఉందండి. ఇప్పుడు ఎంత ఉంది? 92, 95 ఉంది. సో ఇప్పుడు అంతకు ముందు ఎంతకు పోయింది? 126 పోయింది, 146 పోయింది. మరి చిన్న చిన్నగా మళ్ళీ ఎక్కడి వరకు రావచ్చు అంటే దాని అనుగుణంగా ఉంటది కదా. సో వాళ్ళు ఆయిల్ అమ్ముకోవాలంటే WTI క్రూడ్ యుఎస్ ఆయిల్ అమ్ముకోవాలంటే వాళ్ళు 72 అవర్స్ పెట్టుకుంటే వాళ్ళకి నష్టం కదా. ఏదన్నా ఇష్యూ ఉంది అప్పుడే కదా ఎక్కువ క్రూడ్ పెరిగేది, ఎక్కువ పెట్టి కొనుక్కునేది. సో ఆయన ఉద్దేశం ఏంటి? ఇష్యూస్ ఏదైనా సెటిల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు వచ్చి నెగిటివ్ గా ఏదైనా మాట్లాడతారు. మళ్ళీ ఏదైనా లెబనాన్ మీద అటాక్ కానీ అట్లా చిన్న చిన్న డైరెక్ట్ అటాక్ కాకుండా ట్రయాంగిల్ బేస్ లో అటాక్ చేస్తారు. సో దాని అనుగుణంగా ఇద్దరికి మళ్ళీ పేరప్ అయ్యే ఛాన్స్ ఉంది. అది సెటిల్ అవ్వాలంటే మరి ఆయన ఆయిల్ అమ్ముకునేదాకా, ఆయన ఏ లెవెల్ దాకా అమ్ముకుందాం అనుకున్నాం ఆ లెవెల్ దాకా అమ్ముకునేదాకా దాని ఇష్యూ ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటాడు ఆయన. సెటిల్ చేయదు 100%. ఎందుకంటే సెటిల్ చేస్తే మళ్ళీ 70కి వస్తే 72 అమ్ముకోవాలి కదా క్రూడ్. అప్పుడు వాళ్ళకి నష్టం కదా. సో అందుకనే ఈ ఇష్యూని సెటిల్ కాకుండా ఎక్స్టెండ్ చేస్తాడు ఆయన. సో వాళ్ళ క్రూడ్ ఎక్కువ అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు అదే కాకుండా వెనిజులాని కూడా ఇది చేశారు కదా. వెనిజులా ఆయిల్ కూడా అమ్ముకోవాలి. మనకి ఫోర్స్ఫుల్ గా మన వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మన ఇండియాకి పంపించి మనది కూడా వాళ్ళకి ఆయిల్ తీసుకోవాలని బలవంతంగా చేపిస్తారు. మనం అట్లా ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అదే సెటిల్ అయిపోయింది అనుకోండి, బిలో 90, బిలో 60, 70 ఉందనుకోండి, అప్పుడు క్రూడ్ మంచిగా మనకి ఉంటది. కాబట్టి ఆ రేటు ఇప్పట్లో వస్తుందా అంటే కనపడట్లా. ఇలాంటి ఇష్యూస్ క్యూబా అంటాడు ఆయన. క్యూబా మీద మళ్ళీ రెడీ అవుతున్నాడు ఆయన ఏది ఇన్వేషన్ చేయడానికి. సో ఇన్వైట్ చేయడానికి. సో నెక్స్ట్ గ్రీన్లాండ్. ఇట్లాంటి ఇష్యూస్ ఇంకా 4-5 ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ కనుక క్లియరప్ చేస్తుంటే మేబీ ఏదైనా నెగిటివ్ వస్తుంది నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ ఏదో తేడా వస్తున్నప్పుడు అక్కడ దాకా ఇష్యూస్ అన్ని ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు ఆయన, తేకుండా ఉండరు. సో అప్పుడు మనకి క్రూడ్ కొంచెం 90కి బిలో రావట్లేదు. చూడండి 90 కిందకి రావట్లేదు. సో మెయిన్ కాజ్ ఇదే. అది తగ్గుతుందంటే సెటిల్ అవుతుందని అనుకోవచ్చు. 90 బిలో వస్తుందంటే డెఫినెట్ గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 90 అబౌవ్ ఉందంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, కావాలని మెయింటైన్ చేస్తున్నారు ఎక్కువ అమ్ముకోవడానికి. ఇదే కారణం మెయిన్.